సెమీ కండక్టర్ల తయారీకి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు భారత్ అత్యంత సురక్షితమైన ప్రాంతమని, అందులో ఆంధ్రప్రదేశ్ అనుకూలమైన రాష్ట్రమని, పెట్టుబడులకు ఇది సరైన సమయమని సీఎం వ్యాఖ్యానించారు. సెమీ కండక్టర్ల తయారీకి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 30 రోజుల్లో ఏపీకి వచ్చి అమల్లో ఉన్న పాలసీలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సింగపూర్ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. సింగపూర్లో సెమీకాన్ రౌండ్ టేబుల్ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులకు భారత్ అత్యంత సురక్షితమైన ప్రాంతమని, అందులో ఆంధ్రప్రదేశ్ అనుకూలమైన రాష్ట్రమని, పెట్టుబడులకు ఇది సరైన సమయమని సీఎం వ్యాఖ్యానించారు. సెమీ కండక్టర్ల తయారీకి ఏపీలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని వివరించారు. రాయలసీమలో త్వరలోనే ఓ సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటవుతోందని ముఖ్యమంత్రి తెలియజేశారు. డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, ఫైటర్ జెట్ల తయారీ సహా ఆటోమొబైల్ తయారీ కేంద్రంగా రాయలసీమ ప్రాంతంలో అవకాశాలున్నాయని అన్నారు. సెమీ కండక్టర్లపై ఏర్పాటు చేసిన సెమీకాన్ ఎకోసిస్టమ్ రౌండ్ టేబుల్ సమావేశానికి సింగపూర్లోని వివిధ సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమల ప్రతినిధులు హాజరయ్యారు. గ్లోబల్ ఫౌండ్రీస్, ఎన్ఎక్స్పీ, ఏఎస్ఎంపీటీ, వన్ సిస్టమ్ టెక్నాలజీస్, టెక్స్టెన్, ఫోటోమాస్క్, ఆక్వాటెక్ తదితర సెమీ కండక్టర్ తయారీ సంస్థలు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నాయి. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ అత్యధిక కాలం సేవలందించి నెహ్రూ కంటే ఎక్కువ కాలం దేశాన్ని నడిపిన ప్రధానిగా చరిత్ర సృష్టించారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కొనియాడారు. అమరావతి అభివృద్ధి కోసం కేంద్రం ఇప్పటికే 15,000 కోట్లు కేటాయించిందని, హడ్కో ద్వారా మరో 11,000 కోట్లు అందించామని చెప్పారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. వన్ టౌన్ వాజ్పేయి పార్క్ వద్ద నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా నేతలంతా కలిసి పార్క్ లో మొక్కలు నాటారు. అనంతరం అక్కడ ఉన్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమం అనంతరం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పార్క్ లోని స్థానిక వాకర్స్ తో కలిసి కాసేపు వాకింగ్ చేస్తూ వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ అత్యధిక కాలం సేవలందించి నెహ్రూ కంటే ఎక్కువ కాలం దేశాన్ని నడిపిన ప్రధానిగా చరిత్ర సృష్టించారని కొనియాడారు. 2014 కంటే ముందు 10 ఏళ్ల పాటు భారతదేశం ఆర్థికంగా అత్యంత క్షీణ దశలో ఉండేదని, కానీ నేడు ప్రపంచంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని స్పష్టం చేశారు. ప్రపంచంలోని రైల్వే ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేసుకున్న 2వ దేశంగా భారత్ నిలిచిందని, అలాగే దేశంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు 8 రెట్లు పెరిగాయని ఆయన వివరించారు. అమరావతి రాజధాని ప్రాధాన్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా ఇతర నేతలు ప్రధాని మోదీకి వివరించారని మంత్రి తెలియజేశారు. అమరావతి అభివృద్ధి కోసం కేంద్రం ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు కేటాయించిందని, హడ్కో ద్వారా మరో 11,000 కోట్ల రూపాయలు అందించామని చెప్పారు. అంతేకాకుండా అమరావతిని అనుసంధానిస్తూ ప్రత్యేక రైల్వే లైన్ నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కలిసి ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఇదే తరహాలో తెలంగాణ అభివృద్ధి కోసం కూడా కేంద్రం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. Prime Minister among the world leaders. You can see many world leaders, many bigger economies, where their leaders, their popularity is going down. उनका जो जनप्रियता है वो नीचे जा रहा है. लेकिन भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का 140 करोड़ आबादी है हमारा, इतना बड़ा आबादी के बीच में माननीय मोदी जी का पॉपुलैरिटी बरकरार है. सिर्फ बरकरार नहीं है, ग्राफ ऊपर जा रहा है. इसके कारण क्या है? एक तो रिकॉर्ड है, इतने दिन तक प्रधानमंत्री रहे हैं, और इसके साथ ही साथ जो काम हुआ है वो काम अगर गिनना है तो बहुत समय लगेगा, लेकिन 2-3 विषय मैं उल्लेख करने का कोशिश करता हूँ. आप जानते हो, बिफोर 2014 भारत को 10 साल तक ऑलमोस्ट एक बहुत ही वीक अर्थव्यवस्था, अशक्त 5 दुनिया में बहुत अशक्त व्यवस्था था, दुर्बल इकोनॉमी था.
इन दैट दुर्बल इकोनॉमी 5 में भारत भी था। పర్యావరణ పరిరక్షణ ముఖ్యంగా ఈ యొక్క రెన్యూవల్ ఎనర్జీస్ లో మొదటి స్థానంలో ఉన్నారు కనుక ప్రహ్లాద్ జోషి గారికి ఈ యొక్క అటల్ బిహారీ వాజ్పేయి పార్టీ ఆయన స్వాగతం పలుకుతూ అలాగే మన సుజనా చౌదరి గారు అంటే ఒక రాజ్యసభ సభ్యులుగా మంత్రిగా అనేక రకాల పనులు చేసి మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావటం అనేది మన అదృష్టం. అపార అనుభవాన్ని అంతా కలిపి మన యొక్క నియోజకవర్గంలో పెడితే మొత్తం రాష్ట్రం అంతా విసిపోతుంది. ఒక నియోజకవర్గంలో ఇంత చేయొచ్చా అని చెప్పి మొత్తం ప్రతి వ్యక్తికి స్క్రీనింగ్, క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించడం, ప్రతి వ్యక్తికి అన్ని రకాల మెడికల్ టెస్ట్ చేయించడం, విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వడం, అలాగే సుజన మిత్ర చేత ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించడం, ఇటువంటి అనేక రకాల అద్భుత కార్యక్రమాలు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ విలువలను గౌరవించడం లేదని, జనసేన కార్యక్రమాలకు అనుమతులు నిరాకరించడం ద్వారా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసిందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఢిల్లీ మెడలు వంచుతాం, మా తడాకా చూపిస్తామంటూ చాలా మంది నేతలు పెద్ద పెద్ద మాటలు చెప్తారు. కానీ వాస్తవానికి అలాంటి నాయకులు ఢిల్లీకి రాగానే భయంతో వెనక్కి తగ్గుతారని ఎద్దేవా చేశారు. మారుతున్న సామాజిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పార్టీ నడుచుకున్నప్పటికీ తాను నమ్ముకున్న 7 ప్రాథమిక సూత్రాలను ఏనాడు వదిలిపెట్టలేదని స్పష్టం చేశారు. ఢిల్లీ మెడలు వంచుతాం, మా తడాకా చూపిస్తామంటూ చాలా మంది నేతలు పెద్ద పెద్ద మాటలు చెప్తారు. కానీ వాస్తవానికి అలాంటి నాయకులు ఢిల్లీకి రాగానే భయంతో వెనక్కి తగ్గుతారు అని జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చురకలు అంటించారు. జాతీయవాదాన్ని, దేశభక్తిని నిజంగా అర్థం చేసుకోవాలంటే ఢిల్లీ కేంద్రంగానే మాట్లాడాలని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో జనసేన ప్రజా ప్రతినిధులతో జరిగిన జాతీయ సమగ్రత కోసం సేనా ప్రస్థానం ఉన్నత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొని జాతీయ సమైక్యతపై పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు. మనం గీసుకున్న చిన్న సరిహద్దుల్లోనే ఉండిపోవడం కాకుండా విశాల ప్రపంచాన్ని చూడటానికే ఢిల్లీని వేదికగా చేసుకున్నట్లు పవన్ ప్రకటించారు. దేశ సమగ్రతను బలి చేసేందుకు కొన్ని దేశ ద్రోహ శక్తులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయని, అలాంటి శక్తులకు వ్యతిరేకంగా జనసేన నిరంతరం పోరాడుతోందని స్పష్టం చేశారు. దేశ స్ఫూర్తిని కాపాడుకోవడం అనేది ఒక్క రోజుతో అయ్యే పని కాదని, ప్రతి తరం దీనిని బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. చాలాసార్లు మనకు మనం తక్కువగా అంచనా వేసుకుంటామని, కానీ సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా మార్పు తీసుకురాగలడని పవన్ భరోసా ఇచ్చారు. ఇటీవల కాలంలో కాక్రోచ్ సిద్ధాంతాలు ఎలా పుట్టుకొస్తున్నాయో చూస్తున్నాం. ఆ పరిస్థితులను చూస్తుంటే నాకు చిన్నప్పుడు చదువుకున్న చలిచీమల పద్యం గుర్తుకొచ్చింది అని పవన్ వ్యాఖ్యానించారు. చలిచీమలు కూడా పామును చంపవా అన్నట్లు ఐక్యతతో ఉంటే ఎంతటి బలమైన శక్తులనైనా ఓడించవచ్చని వివరించారు. How Congress government in Telangana is abusing constitution by denying permission to Janasena's meeting in Telangana. It's a constitutional abuse. ఇప్పుడు ఈరోజు 1200 మంది మన సాగర్ కానీ సంపత్ నాయక్ కానీ వీళ్ళందరూ మాట్లాడుతుంటే 12 మంది అమరుడు వీరులు చనిపోతే మీకు వాళ్ళని గుర్తించడానికి 12 సంవత్సరాలు కూడా ఇంకా సరిపోవట్లేదా మీకు? 1200 యువత కుటుంబాలు ఈరోజు అందరం జెన్సీని మాట్లాడుతూ ఉన్నాం. వాట్ హ్యాపెన్ టు ద పీపుల్ హూ లాస్ట్ దేర్ లైఫ్స్? 1200 పీపుల్ హ్యాడ్ లాస్ట్ దేర్ లైఫ్స్. దే వర్ యంగ్ కిడ్స్, చిన్న పిల్లలు, అందరూ కాలేజీల్లో స్కూల్లో చదువుకున్న పిల్లలు. యువతని బలి చేసి నాయకులు గద్దెలకి ఎక్కారు. ఈరోజు జెన్సీ గురించి మాట్లాడుతున్నాం. బిఫోర్ జెన్సీ దేర్ ఇస్ ఆల్వేస్ వన్ జనరేషన్, a young generation who had lost, maybe in confusion, maybe in emotion. They went to Naxalism, they went to different walks of different kinds of ideologies. తెలంగాణ సాధనకు కూడా నాకు ఎందుకు తెలంగాణ మీద అంత గౌరవం ఉంటుంది, ఆ యువతను చూసి నాకు నిజంగా గౌరవం వస్తుంది. ఒక నేల కోసం ఇంత ఆత్మ బలిదానాలు చేసుకుంటారు అనేది. నేను తెలంగాణలో పుట్టలేదు, కానీ తెలంగాణ యువత తాలూకు బలిదానాలకి నన్ను కదిలించేసింది. 1200 అమరులు చచ్చిపోతే వాళ్ళకి నివాళులు అర్పించడానికి వెళ్తే పర్మిషన్ ఇవ్వాల. అంటే ఈ దేశంలో నేను ఇక్కడ రేపు పొద్దున ఇండియా గేట్కి వెళ్ళి నేను సైనికులకి వందనం చేయాలంటే నేను ఎక్కడ పుట్టాలి? కాశ్మీర్లో పుట్టాలా? పంజాబ్లో పుట్టాలి? ఇది నా నేల కాదా? నా దేశం కాదా? అలాగే 1200 మంది అమరవీరులకి నాకు స్ఫూర్తినిచ్చిన నేల తెలంగాణ, నాకు స్ఫూర్తినిచ్చిన తెలంగాణ పోరాటం. 1 సంవత్సరం పైన లేటుగా వచ్చింది తెలంగాణకి ఫ్రీడమ్ స్ట్రగుల్, స్వేచ్ఛ. 47 అందరికీ ఆగస్టులో వస్తే తెలంగాణకి సెప్టెంబర్ 48లో వచ్చింది. అలాంటి తెలంగాణ స్ఫూర్తిని నేను చూసి 1200 మంది యువతకి మనం నివాళులు అర్పిద్దామంటే నువ్వు అది కూడా చేయనివ్వం అంటే దిస్ ఈజ్ ద హిపోక్రసీ ఆఫ్
Congress party. హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కోసం అందరూ సహకరించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా కోరారు. వికసిత్ భారత్ విజన్ ఆంధ్రప్రదేశ్ 2047 వంటి లక్ష్యాలను సాధించాలంటే పౌరులందరూ ఆరోగ్యంగా ఉండటం అవసరమన్నారు. ఈ యోగాసనాలు సరళంగా ఉండి ప్రతి ఒక్కరూ సులభంగా ప్రాక్టీస్ చేసేలా ఉంటాయని కలెక్టర్ వెల్లడించారు. కలెక్టర్ లక్ష్మీషా ఆధ్వర్యంలో భవానీపురం బరం పార్క్లోని కృష్ణా నది తీరాన యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ప్రతినిధులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హెల్దీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కోసం అందరూ సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని సూచించారు. శరీరాన్ని ఎంత ఆరోగ్యంగా ఉంచుకుంటే మనం చేసే పనిలో అంతటి అంకిత భావం ఉంటుందని తెలిపారు. వికసిత్ భారత్ విజన్ ఆంధ్రప్రదేశ్ 2047 వంటి లక్ష్యాలను సాధించాలంటే పౌరులందరూ ఆరోగ్యంగా ఉండడం అవసరమన్నారు. ఈ యోగాసనాలు సరళంగా ఉండి ప్రతి ఒక్కరూ సులభంగా ప్రాక్టీస్ చేసేలా ఉంటాయని కలెక్టర్ వెల్లడించారు. రోజుకు 45 నిమిషాల పాటు సమయం కేటాయిస్తే సరిపోతుందని తెలిపారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడ విఎంసి స్టేడియం అంబేద్కర్ కళా వేదికలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజలందరూ ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు సహకరించాలని కలెక్టర్ లక్ష్మీషా పిలుపునిచ్చారు. యోగాన్ని జీవితంలో ఒక భాగంగా చేసుకొని హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి ప్రతి ఒక్కరు సహకరించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మనకు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంత పౌరులుగా తీర్చిదిద్దడానికి తెలుసో తెలియక వాళ్ళు హెల్త్ అంటే మా బాడీ గురించి కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంటాం. అంటే అనునిత్యం ఏదో పని చేసుకుంటూ ప్రెషర్, ఇటువైపు వర్క్ ప్రెషర్ అది ఇది అనుకొని we keep forgetting our body. ఫైనలీ మనతో ఉండేది, మనతో వచ్చేది, మన కోసం ఆలోచించేది, మన కోసం ప్రతి అనుక్షణం తపన పడేది మన బాడీ ఒకటే. కాబట్టి ఆ బాడీని ఎంత చక్కగా మనం చూసుకుంటే, ఎంత ఆరోగ్యంగా ఉంచుకుంటే మనం చేసే పనిలో డెడికేషన్ ఉంటుంది, మనం చేసే ఆలోచనల్లో మంచి వృద్ధి వస్తుంది, మనతో పాటు మన సమాజాన్ని, మన కుటుంబాన్ని కూడా మనం మంచిగా చూసుకోవచ్చు. కాబట్టి ఒక పొల్యూషన్ లేని వాతావరణంలో ఆహ్లాదకరంగా ఇది ఒక యోగాంధ్ర. నిజంగా కలెక్టర్ గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఇలాంటి కార్యక్రమాన్ని ఇంతమంది ఆరోగ్యాన్ని, ముఖ్యంగా బెజవాడ వాసుల ఆరోగ్యాన్ని సంరక్షించే కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారు డాక్టర్ లక్ష్మీషా గారు ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమం నిరంతరాయంగా సహజంగా కలెక్టర్ అన్నారు ఆదేశించి కింద స్థాయిలో చేయించేలాగుంటారు. ఒక్కరోజు కూడా మానకుండా మొత్తం మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు కూడా నిత్యం ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా గంట పాటు యోగాని కలెక్టర్ గారు చేయటం, మనందరితో చేయించడం చాలా ఇది స్ఫూర్తిదాయకం. ప్రధానమంత్రి చెప్పారనో లేకపోతే ముఖ్యమంత్రి చెప్పారనో కాకుండా ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఇక్కడ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా ఉన్నటువంటి కలెక్టర్ లక్ష్మీషా గారు ఈ కార్యక్రమాన్ని మరి అందరి భాగస్వామ్యంతో అందరిలో అవేర్నెస్ వచ్చేలాగా చేయటం అనేది కూడా మనందరూ కూడా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే యోగా అనేది యోగాతోనే ఆరోగ్యం, ఆరోగ్యమే యోగా. ఎందుకంటే ఈ యోగా అనేది చాలామందికి తెలియదు. అసలు యోగా అంటే ఏంటి, ఏదో ఆసనాలు వేస్తారని అంటారు, కానీ శరీరానికి సంబంధించినటువంటి చాలా ఆర్గాన్స్ అన్నీ కూడా సక్రమంగా పనిచేయడానికి యోగా అనేది కూడా చాలా ఉపయోగపడుతుంది. భవానీపురం క్రామ్వే రోడ్లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో కలిసి వాజ్పేయి పార్కుకు విచ్చేసిన ఎమ్మెల్యే సుజనాను కుండల బజార్ కాలనీ వాసులు, మహిళలు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక కొద్దిపాటి వర్షానికే డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయని, అనేక అవస్థలు పడుతున్నామని ఎమ్మెల్యే సుజనాకు వివరించారు. కుండల బజార్ డ్రైనేజీ వ్యవస్థ పరిష్కారానికి చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే సుజనా తెలిపారు. విఎంసి ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి అంచనా రూపొందించామన్నారు. అతి త్వరలో డ్రైనేజీ పనులను ప్రారంభించి పూర్తి చేస్తామని ఎమ్మెల్యే సుజనా హామీ ఇచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలో భవిష్యత్తులో ఎలాంటి మురుగు సమస్యలు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా పనులు చేపడతామని ఎమ్మెల్యే సుజనా తెలిపారు. ఆయన మొదట లోక్సభలో ఉన్న, రాజ్యసభలో ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు కలిసి రెగ్యులర్గా మేము పనిచేసేవాళ్ళం. రెగ్యులర్గా చూస్తూ ఉండేవాడిని. వన్ ఆఫ్ మై బెస్ట్ గుడ్ రిగార్డెడ్ ఫ్రెండ్ ప్రహ్లాద్ జోషి గారు. కాబట్టి నేను ఎప్పుడు ఏం చెబుతున్నానంటే, నేను చేసింది ఆవగింజ అయితే చేయవలసింది అడివంత ఉందనేది నాకు తెలుసు, ఎప్పుడు చెప్తా ఉంటా. అంటే ఇంకా మీరు సమస్యల్ని నా దగ్గరికి ఇక్కడికి నేను ఇట్లా వచ్చినప్పుడు ఏదో పట్టుకొని స్కూల్కి వెళ్తే పిల్లలు చాక్లెట్ అని ఇది అని అడుగుతుంటారు. అట్లా చేయకూడదు. ముందే
తీసుకొచ్చి మా మీద ప్రెజర్ పెట్టండి. భవానీపురంలో మా రెగ్యులర్ ఆఫీస్ ఉంది, లేకపోతే ఇంటికి వస్తే ఉంటా. నేను ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా పెడుతున్నాను. నేను ఎక్కడున్నా సరే ఎవ్రీ వీక్ కొన్ని డివిజన్లతో మాట్లాడడానికి కూడా అవకాశం కల్పించేది ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో కూడా మీరు పాల్గొని మీ సమస్యలు ఉన్న ఎమ్మెల్యే సానుభూతి కాదు, ఎమ్మెల్యే డ్యూటీ అది. ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినా మీరు ఓటు వేయించుకున్నాక 50,000 మంది మనకి వ్యతిరేకంగా ఓటేశారు, 105,000 మంది మనకి ఫేవర్గా వేస్తే మిగిలిన 50,000 మంది కూడా మన సైడ్ తిప్పుకోవడానికి ఏం చేయాలనే చూడండి. మనకి ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరం కలిసిమెలిసి పనిచేసుకుంటున్నాం కదా, ఎటువంటి రకమైన సమస్య లేదు కదా. ఓకే, మనం ఏంటంటే మనిషిగా ఉన్నందుకు మానవత్వమే మన కులం, మతం అన్నీ. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ ఈరోజు తన సతీమణితో కలిసి ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ, కార్యనిర్వహణ అధికారి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ సీనా నాయక్, ఇతర ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారికి అమ్మవారి దర్శనం మరియు ఆశీర్వచన ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వేద పండితులు కేశినేని దంపతులకు వేదాశీర్వచనాలు అందజేశారు. అనంతరం అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని, శేష వస్త్రాన్ని అందించారు. पश्यति भवत्तं प्रप्रजया पशुभिर्मिथुनैर्जायते यस्यैवं विदुषोऽग्निहोत्रपति यौचैन देवं वेद दिवि देवा देवा दिवि दिवि देवा वसवो वसवो देवा दिवि दिवि देवा वसवः देवा वसवो वसवो देवा देवा वसवो दीर्घं दीर्घं वसवो देवा देवा वसवो. సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో ఆయన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు 30 నిమిషాల పాటు అత్యంత కీలకమైన ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ఈ ఉన్నత స్థాయి భేటీలో నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ ప్రగతిని ప్రధాని లారెన్స్ వాంగ్ ప్రత్యేకంగా అడిగి తెలుసుకోగా, అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతిని అత్యంత నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దుతున్నట్లు సీఎం వివరించారు. దాంతోపాటు ఏపీలో సెమీ కండక్టర్ల తయారీ ఎకోసిస్టమ్, కెపాసిటీ బిల్డింగ్, ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ మరియు అర్బన్ గవర్నెన్స్ లో సింగపూర్ సహకారాన్ని చంద్రబాబు కోరారు. ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి సేద్యంతో పండించిన ఉద్యాన ఉత్పత్తులు, ఆక్వా ఉత్పత్తులను దిగుమతి చేసుకునే అంశాలను పరిశీలించాలని సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. 2 రోజుల సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం సోమవారం ఆ దేశ ప్రధానమంత్రితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. సింగపూర్ ప్రధాని అధికారిక నివాసంలో 30 నిమిషాల సేపు ఇరువురు నేతలు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. టెక్నాలజీ, సెమీ కండక్టర్లు, క్వాంటమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా యూనివర్సిటీల్లో పరిశోధనలకు సంబంధించి సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. సెమీ కండక్టర్ల తయారీ, ఎకోసిస్టమ్, కెపాసిటీ బిల్డింగ్ లో తోడ్పాటు అందించాలని సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ కు విజ్ఞప్తి చేశారు. అమరావతి సహా రాష్ట్రంలోని వివిధ నగర, పట్టణ ప్రాంతాల్లో అర్బన్ గవర్నెన్స్ లోనూ సహకారం కోరుతున్నట్లు సీఎం తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి సేద్యం ద్వారా పంటలు పండిస్తున్నట్లు సింగపూర్ ప్రధానికి సీఎం వివరించారు. ఏపీలోని ఉద్యాన ఆక్వా ఉత్పత్తులను సింగపూర్ దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కోరారు. ప్రకృతి సేద్యం ద్వారా సాగిన ఉత్పత్తులకు సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ సాధించేలా ప్రయత్నాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి ఆయనకు తెలియజేశారు. పోర్టులు, ఎయిర్పోర్ట్ల అభివృద్ధితో పాటు వివిధ అవకాశాలను అందిపుచ్చుకునేలా ఏపీ, సింగపూర్లు కలిసి పనిచేయాలని కోరారు. ఇరువురు నేతల మధ్య జరిగిన చర్చల్లో భాగంగా అమరావతి రాజధాని నిర్మాణాల గురించి సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. రాజధానిలో విద్యా సంస్థలు, మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో చేపడుతున్న నిర్మాణాల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. రాజధాని నిర్మాణాల గురించి వివరించిన సీఎం చంద్రబాబు అమరావతి అత్యంత నివాసయోగ్యమైన నగరాల సరసన చేరనుందని తెలియజేశారు. ఏపీలో ప్రజారోగ్యానికి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి ముఖ్యమంత్రి వివరించారు. 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసే దిశగా ఏపీ ముందుకు వెళ్తోందని సింగపూర్ ప్రధానికి తెలియజేశారు.
అనంతరం ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గుదల అంశంపై ఇరువురు నేతలు కొద్దిసేపు చర్చించుకున్నారు. అందుబాటులో గృహ నిర్మాణం, శిశువులు, చిన్నారుల సంరక్షణ లాంటి చర్యలపై నేతల మధ్య చర్చ చోటు చేసుకుంది. సేవల రంగం తరహాలోని తయారీ, సప్లై చైన్ రంగాలు కూడా భారత్లో విస్తృతం అవుతాయని ఇరువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. సింగపూర్ ప్రధానితో భేటీ అనంతరం సీఎం చంద్రబాబు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి వివిఎన్ బాలకృష్ణన్తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్, సింగపూర్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలపై ఇరువురు మధ్య చర్చ జరిగింది. ఏపీ, సింగపూర్ మధ్య విమాన సర్వీసులు, వివిధ విమానాశ్రయాలకు ఎయిర్ కనెక్టివిటీపై చర్చించారు. అమరావతి రాజధాని నిర్మాణాలకు సంబంధించిన అంశాలను సింగపూర్ విదేశీ వ్యవహారాల మంత్రికి సీఎం వివరించారు. తయారీ రంగంతో పాటు సేవల రంగంలోనూ ఏపీ అగ్రగామి రాష్ట్రంగా అవతరిస్తోందని తెలియజేశారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు మహిళా లోకాన్ని అవమానించేలా ఉన్నాయని మాజీ మంత్రి పీతల సుజాత తీవ్రంగా మండిపడ్డారు. గతంలోనూ భువనేశ్వరి, రోజా వంటి వైసీపీ నేతలు మహిళా నాయకులను, అమరావతి మహిళలను అసభ్యకరంగా దూషించారని, మహిళల్ని అవమానించడమే వైసీపీ నైజమని ఆమె ధ్వజమెత్తారు. హోంమంత్రి అనితకు అమర్నాథ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై మాజీ మంత్రి, ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర హోంమంత్రి దళిత మహిళ అయిన వంగలపూడి అనితపై వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమని, ఇవి మహిళా లోకాన్ని అవమానించేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో విమర్శలు సహజమైనప్పటికీ ఒక మహిళ వ్యక్తిత్వాన్ని, రూపాన్ని, ఆత్మగౌరవాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడడం రాజకీయ విమర్శ కాదని, అది మహిళలపై దాడి చేయడమే అని ఆమె పేర్కొన్నారు. అతనిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలవాలని చూడడం అమర్నాథ్ రాజకీయ దివాళా కోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. గతంలో కూడా వైసీపీ నాయకులు భువనేశ్వర్ని అసెంబ్లీ సాక్షిగా అవమానించారని, అమరావతి మహిళలను కించపరిచారని, అలాగే పంచమర్తి అనురాధ, కావలి గ్రీష్మ, స్వాతిరెడ్డి వంటి టీడీపీ మహిళా నాయకులను సోషల్ మీడియా వేదికగా అసభ్యకరంగా దూషించారని పీతల సుజాత గుర్తు చేశారు. గతంలో తనపై కూడా వైసీపీ నాయకురాలు రోజా వ్యక్తిగత దూషణలకు పాల్పడిందని ఆమె ఆరోపించారు. రోజుకొక నాయకుడితో మహిళలను అవమానపరచడం వైసీపీ అజెండాగా మారిందని, దీనిపై జగన్ రెడ్డి ఎన్నడూ స్పందించలేదని దుయ్యబట్టారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలతో మహిళా సాధికారత కోసం పనిచేస్తుంటే దానిని తట్టుకోలేక వైసీపీ నేతలు మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. హోంమంత్రి వంగలపూడి అనితకు గుడివాడ అమర్నాథ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో మహిళల గౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని పీతల సుజాత హెచ్చరించారు. ఈ రోజున ఒక దళిత మహిళ మీద మాట్లాడేసి ఈ అమర్నాథ్ హైలైట్ అయిపోవాలని చూస్తున్నావా? సిగ్గనిపించట్లేదా నీకు అమర్నాథ్? ఒక హోం మంత్రిని, ఒక దళిత మహిళా మంత్రిని టార్గెట్ చేసి ఆమెను కామెంట్ చేసేస్తే నీకు పబ్లిసిటీ వచ్చేస్తుందా? నీకు సోషల్ మీడియాలో వ్యూస్ వచ్చేస్తాయి అనుకుంటున్నావా? నువ్వు హైలైట్ అయిపోతావు అనుకుంటున్నావా? కనీసం నీకు ఇంగిత జ్ఞానం లేదా? ఇంతగా దిగజారిపోతారా వైసీపీ నాయకులు? మహిళల్ని టార్గెట్ చేసి మహిళల్ని అనరాని మాటలు అనేస్తే ఏదో పబ్లిసిటీ వచ్చేస్తుంది, ఏదో హైలైట్ అయిపోతామో అనుకునే నీచ సంస్కృతికి ఇంతలా దిగజారిపోతారా ఈ గొడ్డల పార్టీ నాయకులు? అసలు మీ ఫ్యామిలీ అమర్నాథ్, అసలు మీ ఫ్యామిలీ మహిళలకు నువ్వు అన్న మాటలను సమర్థిస్తారా? అంటే మహిళలు ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళటం తప్ప? నేను ఒకటే అడుగుతున్నాను ఈ వైసీపీ నాయకుల్ని, మీరెవ్వరూ కూడా బయటికి వచ్చినప్పుడు రెడీ అయి వస్తారా, రారా? ఒక మహిళల్ని నీట్గా రెడీ అయి వస్తే ఒక మహిళల్ని అలా కించపరచటం కరెక్టా మీకు? అంటే మీ వైసీపీలో మహిళలు ఎవ్వరూ కూడా రెడీ అయ్యి రారా? చెప్పండి ఒకసారి. నేను ప్రజలకు కూడా తెలియజేస్తున్నా, మనం బయటకు వెళుతుంటే మన ఆత్మవిశ్వాసం మనకి కొట్టొచ్చినట్టు కనిపించాలి. అప్పుడే మనం ఏదైనా ఒక పని చేయగలుగుతాం గట్టిగా. అంత నీచంగా ఒక దళిత హోంమంత్రిని పట్టుకొని అంత అవమానకరంగా మాట్లాడతావా? ఎవరిచ్చారు ఒక మహిళ మీద అలా మాట్లాడే రైట్ అమర్నాథ్ నీకు? సిరిసిల్ల చేనేత కళాకారుడు, చేనేత కళారత్న నల్ల విజయ్ కుమార్ తన అద్భుత సృష్టితో అందరినీ ఆశ్చర్యపరిచారు. పట్టు చీరను ఆయన ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మకు సమర్పించారు. చేనేత కళాకారుడి ప్రతిభను అభినందించిన ఈవో సీనా నాయక్ సాంప్రదాయ కళలను అందరూ ఆదరించాలని ఈ సందర్భంగా కోరారు.
సిరిసిల్ల చేనేత కళాకారుడు చేనేత కళారత్న నల్లా విజయ్ కుమార్ తన అద్భుత సృష్టితో అందరినీ ఆశ్చర్యపరిచారు. అత్యంత నైపుణ్యంతో రూపొందించిన పట్టుచీరను ఆయన ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మకు సమర్పించారు. కేవలం ఒక అగ్గిపెట్టెలో ఇమిడిపోయేలా తీర్చిదిద్దిన ఈ చీరను రూపొందించడానికి విజయ్ కుమార్ వారం రోజుల పాటు రాత్రింబవళ్లు శ్రమించారు. 5.5 మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పు ఉన్నప్పటికీ ఈ పట్టుచీర బరువు కేవలం 200 గ్రాములు మాత్రమే ఉండడం విశేషం. ఆకర్షణీయమైన ఇక్కత డిజైన్తో నేసిన ఈ అద్భుత కళాఖండాన్ని ఆలయ ఈవో వికే సేనానాయక్ ఆయన అందజేశారు. గతంలో ఆపరేషన్ సింధు చాలువతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు పొందిన విజయ్ కుమార్ తన తండ్రి స్వర్గీయ నల్ల పరంధాములు స్ఫూర్తితో ఈ చీరను నేసినట్లు తెలియజేశారు. చేనేత కళాకారుడి ప్రతిభను అభినందించిన ఈవో సేనానాయక్ సంప్రదాయ కళలను అందరూ ఆదరించాలని ఈ సందర్భంగా కోరారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాల వల్ల బాపట్ల జిల్లాకు చెందిన అమర్నాథ్ గౌడ్ ప్రాణాలు కోల్పోయారని పెనంలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆరోపించారు. తన అక్కను వేధిస్తున్న వారిని అడ్డుకున్నాడనే కక్షతో ఒక చిన్న పిల్లాడి నోట్లో పేపర్లు పెట్టి పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడం ఆ పార్టీ రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన వైసీపీని గడిచిన ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని బోడే ప్రసాద్ వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ప్రొద్దుటూరులో బాపట్ల జిల్లాకు చెందిన అమర్నాథ్ గౌడ్ 3వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అమర్నాథ్ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాల వల్ల అమర్నాథ్ గౌడ్ ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. తన అక్కను వేధిస్తున్న వారిని అడ్డుకున్నాడనే కక్షతో ఒక చిన్న పిల్లాడి నోట్లో పేపర్లు పెట్టి పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడం ఆ పార్టీ రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో దాడులే ధ్యేయంగా ఎంతో మందిని వైసీపీ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని ఆయన మండిపడ్డారు. అలాగే వ్యక్తిగత కారణాలతో తన కుటుంబ సభ్యులపైనే దాడులు చేయించుకున్న వ్యక్తి అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన వైసీపీని గడిచిన ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని రాబోయే రోజుల్లో కూడా వారి అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉండగా ఎంతమంది పైన దాడులు చేశారు, ఎంతమందిని హత్య చేశారు అనే దానికి ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వాళ్ళ అరాచకాలు కూడా ప్రజలకి మరొకసారి గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక చిన్న కుర్రవాడు అక్కని వేధించే వైసీపీ కార్యకర్తను అడ్డుకున్నాడు అని చెప్పేసి నోట్లో పేపర్ల కుక్కి కిరాతకంగా హత్య చేసిన వ్యక్తులు, పెట్రోల్ పోసి తగలబెట్టిన వ్యక్తులు ఆ వైసీపీ కార్యకర్తలు. అదే కాదు, అందరిపైన అన్ని వర్గాలపైన దాడులు చేసింది గత ప్రభుత్వంలో ఉన్న పార్టీ నాయకులు. కానీ పైనుంచి ఆఖరికి ముఖ్యమంత్రిగా సాక్షాత్తు ముఖ్యమంత్రే బాబాయిని హత్య చేశాడు, చెల్లెల్ని ఇంట్లోంచి గెంటివేశాడు. అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ అధికారంలో రావడం కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన, కూటమి ప్రభుత్వం పైన అనేక రకాలుగా అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఆ అసత్య ప్రచారాలు తెలియచేయాలి కూడా అని చెప్పేసి కార్యక్రమాలు ఏర్పాటు. బెంగాల్లో అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే బీజేపీ ప్రభుత్వం చిరు వ్యాపారస్తులను తొలగించాలని చూడడం సిగ్గుచేటని ఎన్టీఆర్ జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్, సెంట్రల్ సిటీ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె దుర్గారావు తెలిపారు. చిరు వ్యాపారస్తులను తొలగించొద్దని కార్మికులకు అండగా నిలబడిన మాజీ ఎంపీ బెంగాల్ రాష్ట్ర ఎస్ఎఫ్ఐ నాయకులపై పోలీసులు అతి కిరాతకంగా లాఠీచార్జ్ చేసి గాయపరచడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఇటువంటి చర్యలను మానుకోవాలని, లేని పక్షంలో చిరు వ్యాపారస్తులు కార్మికుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ జాద్పూర్లో రైల్వే స్టేషన్ వద్ద 40 సంవత్సరాలుగా వ్యాపారం చేసుకుంటున్న చిరు వ్యాపారస్తులను తొలగించొద్దని న్యాయ పోరాటం చేస్తున్న వారిపై బీజేపీ ప్రభుత్వం మరియు అక్కడ ఉన్న ముఖ్యమంత్రి లాఠీ చార్జ్ అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ విజయవాడ హాకర్స్ మరియు తోపుడు బండ్ల యూనియన్ ఆధ్వర్యంలో బీసెంట్ రోడ్ మహంతి మార్కెట్ వద్ద నిన్న ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా సిఐటియు ఉపాధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్, సెంట్రల్ సిటీ సిఐటియు ప్రధాన కార్యదర్శి కె దుర్గారావు పాల్గొని మాట్లాడుతూ బెంగాల్లో అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే బీజేపీ ప్రభుత్వం చిరు వ్యాపారస్తులను తొలగించాలని చూడడం సిగ్గుచేటని తెలియజేశారు. గత 40 సంవత్సరాలుగా
బెంగాల్ రైల్వే స్టేషన్ వద్ద చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని, తమ వ్యాపారం తొలగిస్తే కుటుంబాలు రోడ్డున పడతాయని ప్రాధేయపడినా వినకుండా వ్యాపారాల్లో తొలగించడం సరైంది కాదని అన్నారు. చిరు వ్యాపారస్తులను తొలగించొద్దని కార్మికులకు అండగా నిలబడిన మాజీ ఎంపీ బెంగాల్ రాష్ట్ర ఎస్ఎఫ్ఐ నాయకులపై పోలీసులు అతి కిరాతకంగా లాఠీచార్జ్ చేసి గాయపరచడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఇటువంటి చర్యలను మానుకోవాలని, లేని పక్షంలో చిరు వ్యాపారస్తుల కార్మికుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం సోమేశ్వరరావు, కార్యనిర్వాహక కార్యదర్శి బాలబొమ్మ లక్ష్మణ, హాకర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు బేవర వెంకటేశ్వరరావు, సిహెచ్ మురళి, నాయకులు ఎస్కే మస్తాన్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కలకత్తా నగరంలో, పశ్చిమ బెంగాల్లో కలకత్తాకి దగ్గరలో ఉన్నటువంటి జాదవ్పూర్ అనేటువంటి చోట్ల ఆకర్లని తొలగించాలని చెప్పనేటువంటి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ తొలగింపు చట్ట విరుద్ధం. ఈ తొలగింపు సామాన్యుడి పొట్టగొట్టడం తప్ప ఇంకోటి కాదని చెప్పనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఎంపీ సుజన్ భట్టాచార్య, అక్కడ ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా కార్యదర్శి సృజన్ దేవ్, మొత్తం వీళ్ళందరూ ఇద్దరూ కలిసి అడ్డుకున్నారు. ఏమయ్యా, పొట్టగొట్టొద్దా, న్యాయం కాదయా అని చెప్పారని. వాళ్ళిద్దరితో పాటు హాకర్ల మీద కూడా లాఠీచార్జ్ చేసి తీవ్రంగా గాయపరిచి అరెస్టు కొనసాగించి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టినటువంటి రిమాండ్ విధించడం బట్టి చూస్తే, మోడీ నీకు సిగ్గుందా? మోడీ నీకు కనీసమైనటువంటి జ్ఞానం ఉంటే చిరు వ్యాపారులు కొట్టవు. ఇవాళ గత్యంతరం లేని పరిస్థితులు ఇవాళ ఆకర్షు ఆ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళకు అండగా ఎంపీ గారు, అట్లాగే ఎస్ఎఫ్ఐ నాయకులు, సిఐటి నాయకులు అండగా నిలబడితే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి రక్తం వచ్చేటట్టు కొట్టి ఇవాళ జైలు పాలన చేయడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం ఇవాళ పేదల పక్షాన ఉన్నటువంటి ఇదేనా? ఇవాళ కార్పొరేట్లకు అనుకూలంగా నువ్వు వ్యవహరిస్తూ ఇవాళ పేద ప్రజల్ని, మధ్యతరగతి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నావు. అందుకే వాళ్ళ బీజేపీ ప్రభుత్వానికి సమరగీతం పాడాలని చెప్పేసి అనేది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్వామీజీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఆయన క్షమాపణ చెప్పాలని ఏపీ సాధు పరిషత్ ప్రతినిధులు దత్తస్వామి, పూర్ణానంద స్వామి డిమాండ్ చేశారు. సోమవారం వారు ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. హిందుత్వంపై విషం చిమ్ముతూ తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఏపీ సాధు పరిషత్ చైర్మన్ శ్రీనివాసానందపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మరి తిరుపతిలో ఉన్న భూమాన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉండి అక్కడ చేసినటువంటి ఆయన అవలక్షణాలు మరి ఎన్నో ఉన్నాయి. అవన్నీ బయట పెట్టినందుకు మరి ఆయన తిరుపతిలో ఏ మూల అడిగినా కానీ మరి భూమాన కరుణాకర్ రెడ్డి గారు గంజాయి కరుణాకర్ రెడ్డిని వాడబాడల పల్లెపల్లెలో జనం చెప్పుకుంటున్నారు. అలాంటి విషయాలను మేము ప్రశ్నపెట్టి తెలియజేసి ఇది కరెక్ట్ కాదు, మంచిగా ఉండు, మంచిగా జీవించు, మళ్ళీ నీవు పదవుల్లో ఉండాలని కోరుకున్నాం మేము. అలాంటి కరుణాకర్ రెడ్డి మన ఏపీ సాధు పరిషత్ శ్రీనివాసానంద సరస్వతి స్వామి మీద అనేక రకాలైనటువంటి అవాంఛనీయమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడుతూ ఆయన శృంగార లీలలు జరుపుకుంటూ ఇతరులు కూడా అలాగనే ఉంటారు స్వామీజీలని, కానీ స్వామీజీల మీద కూడా ఆ బురద చల్లుతున్నటువంటి ఆ కరుణాకర్ రెడ్డికి మేము స్వామీజీల తరపున, ఏపీ సాధు పరిషత్ తరపున మంచి ఆయనకు వార్నింగ్ ఇస్తున్నాము. ఇప్పటికైనా నువ్వు మానుకొని ధర్మ ప్రచారంగా ధర్మంగా ఉండు, నీ రాజకీయాలు ముందుకెళ్తాయి. లేకపోతే నీ రాజకీయాలు ఇంకా ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాల్సి వస్తుంది. భూమన కరుణాకర్ రెడ్డి అంటే భూమ అంటేనే గురు సంప్రదాయంలో ఒక విశిష్టమైనటువంటి పేరు. అది ఆ పేరు అంటే లేదు అని ఆయనకు లేదు. అది ఆ భూమ అనేది లేదు. మళ్ళీ ఆయన పేరు కరుణాకర్ రెడ్డి, అందరినీ కరుణతో చూసేవాడని అర్థం. కానీ మరి కరుణతో చూస్తున్నాడా? కరుణతో చూడటం అందరినీ నిందాలాపాలు ఆడుతున్నారు. సాధువులను నిందిస్తున్నాడు. ఒక మహిళలను పెట్టుకొని అశ్లీలంగా మాట్లాడుతున్నాడు. మహిళల చులకక చూడకు, దహనునకి ఎనయైన కోపి దరకేయకు, నీ సహన పరీక్షకు ఓడకు, అహమహిమిక తోడ పోకు అనర్థం సుకృతి అని పెద్దలు చెప్పారు. కాబట్టి ఇసురు లేని తిత్తి ఇసుమంత ఊదిన పంచలోహములను భస్మమగును, పెద్దలు ఉసురుమన్న పెనుమంట లెగయవా విశ్వదాభిరామనరవేమన్నాడు. కాబట్టి నువ్వు మాట్లాడేది సరైన పద్ధతి కాదు. భగవంతుడైనటువంటి యోగి వేమన ఇవన్నీ చెప్పాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.